శ్రీకరుడైన దేవుండు నీకు నరుడా, శ్రీకరుడైన దేవుండు నీకు నరుడా. పగటి వేళ చుక్కలు కనపడని రీతి, పగటి వేళ చుక్కలు కనపడని రీతి, కానరాకున్న అజ్ఞాన కారణమున అంత మాత్రాన అతని లేడనకు సున్ని, కానరాకున్న అజ్ఞాన కారణమున అతడు లేడని అనకు సుమ్మి. O man, just as you do not notice stars in the daytime, as you do not see God, do not deny His presence because of ignorance. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అనాది కాలము నుండి దైవమును అన్వేషించుతూ నిజతత్వాన్ని గుర్తించే నిమిత్తమై మానవుడు అనేక విధములుగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. Since ancient times, man is seeker after truth to understand the nature of divinity. దేవుడనగా ఏమిటి అనే ప్రశ్నలు కానీ, అతన్ని ఏ మార్గంలో మనం వీలవును అనేటువంటి ప్రశ్నలు కానీ ఇవి నేటివి కాదు. అనాది కాలము నుండి కూడాను ఇది విడదీయరాని జటిలమైనటువంటి యొక్క ప్రశ్నలుగా రూపొందుతూ వస్తున్నాయి. Who is God? What is the path to reach God? These are not the questions of this day. They have been hankering mankind since ancient times, being tough problems. కానీ దివ్యత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి కొంతమంది యోగులు మానవత్వం దివ్యత్వాన్ని దర్శించే నిమిత్తమై ఏర్పడినటువంటిదనేటువంటి సత్యాన్ని గుర్తించి తమ లక్ష్యమును తాము సాధించే నిమిత్తమై అనేక విధములుగా సాధనలు సాగుతూ వచ్చారు. However, certain of the noble souls have been really successful to understand the divinity and the path to realize divinity within the humanity. They were successful in suggesting the pursuit. మానవత్వం యొక్క లక్ష్యము దివ్యత్వాన్ని పొందటమే. The main objective of human life is to attain divinity. కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ మానవత్వము అతి దుర్లభమైనటువంటిది. The human life is very rare. ఈ సత్యాన్ని దినదినమునకు పెంచుకుంటూ అనేక మంది మహర్షులు దైవత్వాన్ని గుర్తించే నిమిత్తమై తపస్సులు ఆచరిస్తూ వచ్చారు. Ancient saints have fully realized this fact and they were after truth and understood the divinity. అందులో కొంతమంది ఇది తెలుసుకున్నది అసాధ్యమని భ్రమించి బలహీనులై తమ యొక్క తపస్సును విరమించుకున్నారు. Among them, some thought that it is impossible to understand the divinity and left their yearnings in the middle. మరికొంతమంది జన్మము రావటమే దీని నిమిత్తము, విరమించుకుని మనం చేయనది ఏమిన్నది కనుక జన్మమంతైనో సార్థకం గావించుకోవాలి అని పట్టును
దిట్టముగా జాపించుకుంటూ తపస్సు ఆచరించుకుంటూ వచ్చారు. But however, some have thought, what is the purpose of life? What is that we gain by dropping in the middle? They went on with determination and continued and were successful. మానవుడు పట్టుపడితే సాధించినటువంటిది లోకములో ఏదీనూ లేదు. In this world, there is nothing that cannot be accomplished by man with determination. కానీ మానవుడు సంకుచిత హృదయుడై లౌకికమైనటువంటి యొక్క సుఖములకు పాల్పడి దివ్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని విస్మరించి కేవలము ఈ విధమైనటువంటి బలహీనతకు గురి అవుతూ వస్తున్నాడు. But however, man is narrow-minded, carried away by the worldly pleasure, forgetting the divinity. ఈ భౌతికమైనటువంటి సుఖములు ఏమిటి? ఎంతవరకు ఇవి సుఖములు? ఈ సుఖములు మనకు చేకూర్చేటువంటిది ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవ్వరు కూడా విచారించటం లేదు. No one is bothered about these questions. What is this worldly happiness? How long does it last? What is it we get out of it? పశుపక్షి మృగాదులకు మానవుడికి ఉండినటువంటి తేడా ఏమిటి? What is the difference between the man, the birds and the bees? తినటము, నిద్రించటము, జీవితాన్ని గడపటము, భోగముల్లో ఈ కాయాన్ని అంచెము గావించుకోవటం, ఇది ఎలా మానవుని యొక్క లక్ష్యము? Is that the prime aim of human life by merely spending the time in eating, drinking and merrymaking? పశువులు కూడా తింటున్నవి, తిరుగుతున్నవి, నిద్రిస్తున్నవి, తమ యొక్క భోగములను అనుభవిస్తున్నవి. ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? Animals also eat, enjoy and sleep. Then where does the difference lie between animal and man? ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం కలిగినటువంటి మానవుడు ఇంత మాత్రం విచారణ చేయక కేవలము భౌతికమే సత్యమని, దివ్యత్వం మనకు అత్యంత దూరమని భావించి తమ యొక్క లక్ష్యమును తాను మర్చిపోతున్నాడు. He forgets the spiritual knowledge and awareness within him, carried away the whims of the world, and thinks that divinity is far off and has totally forgotten the objective of human life. కనుక ఈ దివ్యత్వాన్ని ఎక్కడైనా గుర్తించాలి, తెలుసుకునాలి, అది ఏ జీవితం యొక్క పరమావధి అని పట్టును పట్టి తపస్సు ఆచరిస్తూ వచ్చారు అనేక మంది మహర్షులు. Many of the ancient saints with full determination proceeded ahead to understand, to realize the divinity as the prime aim of their life. కొంతకాలములకు మహర్షులు ప్రపంచంలో ప్రవేశించి చాటుతూ వచ్చారు. వేదాహమేకం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్థ. ఓ మానవులారా, మేము ఆ తేజవంతమైనటువంటి, ఆ దివ్యమైన, ఆ నవ్యమైన, ఆ భవ్యమైనటువంటి పరమాత్మని మేము తెలుసుకున్నాం. The saints after some time entered into the world and started declaring, O mankind, we have visualized that self-effulgent supreme divinity. ఎక్కడ తెలుసుకున్నాం? How have you known? తమస్సుకు ఆవల, మనస్సుకు ఆవల, ఇంద్రియములకు అతీతమైన మానవుని హృదయం నందు మేము తెలుసుకున్నాం. We have known the divinity beyond the darkness, beyond the mind, beyond the senses, within one's own heart. మానవుడు శరీర మనో ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపము. Man is the combination of these three, the body, mind and Atma, the spirit. కనుక మానవుడనగా శరీర మనస్సు ఆత్మల యొక్క స్వరూపమే. So man is the very form of the body, mind and the spirit. కానీ అట్టి మానవుడు మనో ఆత్మలను విస్మరించి కేవలం శరీరమనే అనుసరించటం చేత తాము పశువైపోతున్నాడు. Such a man has forgotten the mind and the spirit, carried away by the body and spends the time, wastes the time. ఆత్మను శరీరమును విస్మరించి కేవలం మనసునే ప్రధానంగా భావించి అనుసరించటం వల్ల తాను దానవుడిగా మారిపోతున్నాడు. He takes the spirit only in the realm of the mind and goes by the body and thus acts like a demon. మరొకడు శరీర మనసులను విస్మరించి ఆత్మనే అనుసరించటం వల్ల
తానే దివ్య స్వరూపుడుగా మారిపోతున్నాడు. Well, the third one will totally go beyond the body and the mind, considers himself the very spirit and becomes divine. మానవుడనగా ఎవరు? Who is man? శరీర మనో ఆత్మల యొక్క కూడికనే మానవుడు. Man is a combination of the body, mind and atma. పశువు ఏది? What's the animal? కేవలం శరీరమే అనుసరించేటువంటిదే పశుత్వం. It's only the animal that keeps in view the body. దానవుడెవరు? Who is the demon? కేవలం మనసునే అనుసరించేటువంటి వాడు దానవుడు. The one who follows in accordance to the mind. శరీర మనసును విస్మరించి ఆత్మనే అనుసరించేటువంటి వాడు దేవుడు. Forgetting the body and the mind, the one who follows the spirit is God himself. శరీరము చేయునది, It's the body that acts, మనసు గుర్తించున్నది, mind recognizes, ఆత్మ నిశ్చలంగా ఉండున్నటువంటిది. while the spirit is steady. దీనికి పర్యాయముగానే కర్మ, ఉపాసన, భక్తి అని చెప్తూ వచ్చారు. The synonyms of these three are called karma, upasana and bhakti. అయితే ఈ భక్తికి ఉపాసనకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? Then what's the difference between bhakti, devotion and upasana worship? ఇది రెండింటి ఎందుకును ప్రేమ సన్నిహితమైనటువంటిది. In both, the love is quite intimate. భక్తి అన్నను ప్రేమ అన్నను రెండు ఒక్కటే. Devotion and love are synonymous. దైవమును చింతిస్తూ విశ్వమును విస్మరించి ఆనందంతో మునగటమే ఇది పవిత్రమైనటువంటి ప్రపత్తి. The true surrender is to forget the world and to have total reliance on God. భారతీయులు ప్రాచీన కాలము నుండి ఈ నవరాత్రి మహోత్సవములందు అనేక విధములుగా దేవీ పూజలు గావిస్తూ వచ్చారు. Bharatiyas, during these sacred days of Navaratri, follow certain sacred traditions. దుర్గా, లక్ష్మి, సరస్వతి అనేటువంటి పేర్లతో వీరు ఆరాధిస్తూ వచ్చారు. They worship God in the names of Durga, Lakshmi and ఈ Saraswati. దుర్గా, లక్ష్మి, సరస్వతి ఎవరు? Who are these Durga, Lakshmi? మానవులు కేవలం భ్రమించినటువంటి ఆకారములే. They are the very forms of mankind. కానీ ఈ మూడింటికి మూల కారణము The primal base for all the three, అంతరాత్మగా భావించినటువంటి యొక్క శక్తులు మూడు ఉంటున్నది. the true meaning lies in the latent three powers of Prakaveri way. ఇవి కర్మ, ఉపాసన, జ్ఞానము. These three are karma, upasana and jnana. వీటిని మరొక రూపము లోపల పేరు పెడుతూ వచ్చారు. They are also called in a different way. ఈ ప్రపంచ యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వము దివ్యత్వము. It is only the divinity that has got in its content the spirit of surrender. కానీ భగవంతుడు ప్రతి మానవుని యొక్క దేహం నందు కూడాను ఉంటున్నాడు. God is present in every man. అది ఆత్మస్వరూపము. He is in the form of spirit. శరీరము ఆత్మకు ఒక మందిరము. Body is a temple for the spirit. కనుకనే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. Therefore body is the very temple while the indweller God is there. మాణిక్యములు మట్టిలో పుట్టును కాని మ్రాణిలో చిక్కవు. The precious gem is in the mud, not out of stone. అది ఏ విధంగానే మృన్మయమైనటువంటి ఈ దేహమునందునే చిన్మయమైనటువంటి ఆత్మ మనకు సాక్షాత్కరిస్తున్నది. Likewise in this body of earth, you find the eternal spirit within. దేహమే మృన్మయము, Body is of earth. ఆత్మనే చిన్మయము. Atma is one of wealth. ఈ మృన్మయ చిన్మయముల యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవత్వము. Human life is a combination of the one of earth and one of మంచి eternity. చెడ్డల యొక్క స్వరూపమే మానవత్వము. Human life is the very form. నిత్యానిత్యముల యొక్క స్వరూపమే మానవత్వము. Combination of temporary and జడ eternal. చైతన్యముల యొక్క స్వరూపమే మానవత్వము. It is the combination of the pleasure and pain. కనుక శుభాశుభములకు, For auspicious and inauspicious, సత్య అసత్యములకు, but truth and falsehood, క్షయ అక్షయములకు perishable and imperishable. అకారమే మూల కారణం కాని ఇంకా రెండు కూడా సమానత్వమే. Though they like to be different, however, they are one and the same. సత్యములకు
అసత్యము అన్నారు. అకారం ఒక్కటే అక్షరమే కొంచెం అధికమైనటువంటిది. Satya, the truth, asatya, the untruth, is extra. అనగా సత్యము కానిది అసత్యము, Asatya, false, is that which is not true. నిత్యము కానటువంటిది అనిత్యము. Anitya, temporary, is that which is ఈ not విధముగానే permanent. Nitya. పదముల యొక్క చేరిక చేతనే మానవత్వము దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. These words try to measure the value of human life. మానవ దేహము అమూల్యమైనటువంటిది. Human body is highly valuable. ఈ మానవుడు ఏ నిమిత్తమై ఈ అమూల్యమైనటువంటి దేహమును ధరించాడు? What for? He has got this highly valuable body. ఈనాటి మానవుడు దేహం యొక్క కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు. Man today has forgotten the duty of the body. తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తము, To know his true nature, తన నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించుకునే నిమిత్తము, to recognize the permanent eternal spirit, అమృతత్వాన్ని అనుభవించే నిమిత్తము to experience immortality, ఏర్పడినటువంటి ఈ పాంచభౌతికమైన శరీరమును the body of five senses కేవలము భౌతికమైనటువంటి భోగభాగ్యములో ప్రవేశపెడుతున్నాడు. is just used for the worldly pleasure. దీనిగా ఈ శరీరం అందించినది Is for that reason the body given? కాదు. No. శరీరము The body, క్షేత్రము, శరీరము క్షేత్రము, the body is the field. శరీరి ఆత్మ క్షేత్రజ్ఞుడు. Indweller is the knower. దేహము ఒక మందిరము, Body is the temple. దేహి అందులోని స్వస్వరూపుడు. Indweller is the very deity there. కనుకనే శరీరము శరీరి, The body and the indweller. దేహము దేహి, The body and the spirit there. క్షేత్రము క్షేత్రజ్ఞుడు The field and the అని knower. రెండింటి యొక్క నెగటివ్ పాజిటివ్. Both are negative and positive. కానీ ఈనాటి మానవుడు Man today, కేవలం నెగటివ్ ని మాత్రమే హృదయమునందు నింపుకొని he thinks of negative only. పాజిటివ్ ను ఆశించడానికి ప్రయత్నిస్తున్నాడు. Yet he aspires to acquire positive. అసాధ్యము. It is impossible. యత్ భావం తద్భవతి. As is the feeling, so is the experience. కనుక మన హృదయం లోపల దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము మనం పవిత్రంగా స్థిరం చేసుకోవాలి. Therefore, in our hearts, we should preserve the divinity. ఈ దివ్యత్వాన్ని మనం ఎక్కడో పోయి వెతకనక్కర్లేదు. You don't need to search for divinity అనేక anywhere. మంది ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక అడవులకు వెళ్లి తపస్సు ఆచరించి కందమూలాదులు భుజించి కాలమును గడుపుతూ వచ్చారు. Many for this reason go to the forest, undertake penance, and then partake the leaves and the tubers, spend time. తనకు అత్యంత సమీపంగా ఉండినటువంటి యొక్క దివ్య స్వరూపాన్ని మనం విస్మరించి ఎక్కడో తెలియనటువంటి అరణ్యముల్లో ప్రవేశించి అత్యంత దూరముగా భగవంతుని వెతుకుతానికి ప్రయత్నిస్తున్నారు. We have forgotten the divinity which is in the closest to proximity while we go to the forest and consider God at a far ఇది off కేవలం distance. అజ్ఞానం యొక్క మూల లక్షణం. This is the main quality of తన ignorance. దృష్టిని అంతర్ముఖము గావించుకున్నప్పుడే When he turns inward, నిత్యానందమును పొందవచ్చు. he can have eternal bliss. తన ఆనందము తన చెంతనే ఉంటుండాలి. In fact, his bliss is in his own తన hand. ఆత్మస్వరూపుడు తనకు సన్నిహితంగానే ఉంటున్నాడు. His very form is very close to him. లోకములో తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు ఇత్యాది సంబంధకులైనా కూడాను కొంత దూరంగా ఉన్నారు. కానీ భగవంతుడు అందరికంటే సన్నిహితుడు. In this world, mother, father, husband, wife, children are at least present to a certain distance. But God తల్లి is తండ్రులు closer. దేహానికి దూరంగా ఉన్నారు. తల్లి తండ్రులు దేహములకు దూరంగా ఉన్నారు. Mother and father are away from the body. కానీ భగవంతుడు దేహంలోనే ఉన్నాడు. But God is present within the body. తల్లిదండ్రుల సమీపుడు లేక భగవంతుడా. God is so near. కనుక చాలా సమీపిస్తుడు, చాలా దగ్గర వాడు భగవంతుడే. God is closest and very near. అట్టి సమీపుడైనటువంటి భగవంతుణ్ణి మనం మరచి We forget that God who is so close. అర్థము కానటువంటి యొక్క భగవంతుడు ఎక్కడో అగమ్యగోచరిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. At the same time, we make an effort to know God, thinking that He is at a far off place in an unknown దైవము place. మానుష రూపేణ,
God is in human form. ఏదో భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి జ్యోతిర్మయుడుగా ఉంటున్నాడు, ప్రత్యేకమైనటువంటి శంఖచక్ర గదాధారిగా ఉంటున్నాడు. ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క ఊహలే. To think that God is in the form of light, that He carries with Him the couch and the wheel, they are just imagination of mankind. దేహాభిమానం కలిగినటువంటి మానవుడు దేహానికి అతీతమైనటువంటి దాన్ని ఏనాడు కూడా చూడలేడు. Man who has got body attachment can never have the vision of God beyond the body. ఏనాడు తన యొక్క దేహాభిమానం కోల్పోవునో ఆనాడే అతీతమైనటువంటి దివ్యత్వాన్ని తాను గుర్తించగలడు. The moment he gives up this body attachment, he can know that is transcendent from beyond the నేను body. దేశము అనేటువంటి భావం ఉండినంత వరకు దేహ స్వరూపుణ్ణే మనము భగవంతునిగా విశ్వసించాలి. Therefore, so long we have the body feeling, we should take God with body. కనుక అనేక విధములుగా దైవమును ఏదో సాక్షాత్కరింప చేసుకోవాలని ప్రయత్నం చేయటము కాలము వ్యర్థమే. In order to make so many attempts to have direct perception of God, is all a waste of time. దైవము సర్వ మానవుల యొక్క హృదయమునందు సాక్షాత్కరిస్తున్నాడు. God manifests in the hearts of everybody. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. It's only one spirit present in all of the beings. కనుక అందరి యందు ఉండినటువంటి దైవం ఒక్కడే. God is only one present in all. కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. Truth is one referred to many by scholars. అట్టి దైవత్వాన్ని మనము ఈనాడు తెలుసుకున్నట్టుకు తగిన కృషి చేయాలి. Today we have to make an attempt to know that divinity. కనుకనే దుర్గా లక్ష్మి సరస్వతి అనగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఈ మూడే. Durga, Lakshmi, Saraswati signify the one of the will, the one of action, and the one of wisdom. ఇచ్ఛాశక్తి మానవుని యందు ఉంటున్నది. The Ichha Shakti is what man should have. క్రియాశక్తి మానవుని యందు ఉంటున్నది. Kriya Shakti, power of action, man should have. జ్ఞానశక్తి అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి మానవుని యందు ఉంటున్నది. The power of wisdom to discriminate which is permanent and కనుక temporary. దుర్గా లక్ష్మి సరస్వతులు మానవుని యందే ఉంటున్నాయి. Therefore, Durga, Lakshmi, Saraswati are in man. కనుక సరస్వతి వాక్ స్వరూపంలో వెల్లడి అవుతుండాలి. Saraswati expresses by speech. దుర్గా క్రియారూపంలో వెల్లడవుతుండాలి. Durga manifests by way of action. లక్ష్మి తన యొక్క జ్ఞానశక్తితో వెల్లడవుతుండాలి. Lakshmi shines with all wisdom. కనుక క్రియాశక్తియే దేహము, Therefore, the one of action is body. ఇచ్ఛాశక్తియే మనస్సు, The one that wills is mind. జ్ఞానశక్తియే ఆత్మ. The one of wisdom is Atma. కనుక ఇచ్ఛాశక్తి అనేటువంటి శరీరము Therefore, the body with this కేవలం will పదార్థముల యొక్క సమ్మిళితము. is a combination of matter. కనుక ఇది కేవలము మెటీరియలైజేషన్. Therefore, body signifies materialization. ఇందులోపల ఈ జడమైనటువంటి దేహమును కదలికగా చేస్తున్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుందండి, అది ఒక విధమైనటువంటి ఇచ్ఛాశక్తి. Therefore, the body which is inert, there is a latent power within that makes it move vibration. ఈ ఇచ్ఛాశక్తిని కేవలము ఒక విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ ను స్తంభింపచేసేటువంటి ఒక శక్తి, అది జ్ఞానశక్తి, అది రేడియేషన్. Therefore, this Ichha-Shakti, the power of will, is something that pulsates and vibrates because of కనుక radiation. మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ ఈ మూడింటికి ఓం భూర్భువస్సువః అని పేరు పెట్టి వచ్చారు. Therefore, these three, materialization, vibration, radiation, are called Om Bhur-Bhuvah. భూర్భువస్సువః. భూర్ భూలోకము దేహమే. The first one, Bhur, is this earth, the body. భువః ఇది లైఫ్ సోర్స్. The second one, Bhuvaha, life source. ఇది కాన్షియన్స్ అన్నారు. This is called conscience. సువః తత్ అనగా ఇది రేడియేషన్. Suvaha, that is radiation. భూర్భువః సువః. Bhur-Bhuvaha, Suvaha. ఈ మూడు శక్తులు ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నాయి. All the three faculties are present in every man. కనుక దుర్గా లక్ష్మి సరస్వతులు హృదయవాసులే. Therefore, Durga, Lakshmi, Saraswati, they live in our hearts. మనకు అనేక విధములైనటువంటి యొక్క కోపములు, తాపములు ఇలాంటి రజోగుణ సంబంధమైనటువంటి యొక్క గుణములు వేల్బడుతుంటాయి. We do have certain traits such as anger and అయ్యే temper. దుర్గ యొక్క వైపరీత్యము. That is an expression of Durga. భగవంతుని అనేక రకములుగా మనం వర్ణిస్తూ పదవులు చేర్చుకుంటూ కొన్ని విధమైనటువంటి యొక్క కవిత్వంగా పోతుంటాది, అనగా వర్ణనగా చేస్తుంటాది. అది సరస్వతి యొక్క
vibration. We extol God, we narrate, we describe, compose poetry. There is a vibration of Saraswati. మనలో పవిత్రమైనటువంటి గుణములు ఆవిర్భవిస్తుంటాయి. We do have within us the sacred దయ, quality. ప్రేమ, సహనము, సానుభూతి, సత్యము ఇలాంటి పవిత్రమైన గుణం అది లక్ష్మి యొక్క వైబ్రేషన్. Therefore, we have within us the sacred qualities like compassion, love, forbearance, tolerance. They are మన of Lakshmi. హృదయపీఠం నందు ప్రతిష్ఠింపబడినటువంటి దుర్గాలక్ష్మి సరస్వతిని బహిర్ముఖంగా మనం ఆరాధన చేస్తున్నాము. Therefore, Durga, Lakshmi, Saraswati are within us while we worship ఈనాటి outside. మానవుని యొక్క పరిస్థితి ఇదే దుస్థితిలో ఉంటున్నాడు. This is the present plight of mankind. తనలో ఉండినటువంటి తాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. He is not making an attempt to తన know. ఎందున్నటువంటి తాను తాను ప్రేమించడానికి ప్రయత్నించడం లేదు. He is not loving what is within. తన ఎందున్నటువంటి తాను విశ్వసించడానికి ప్రయత్నించడం లేదు. He is not having full faith in that within. బయట ప్రపంచంలో బాహ్య స్వరూపంలో కేవలము స్థూలంగా ఉండినటువంటి దానిని మనం అమితంగా ఆశిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, ఆకర్షిస్తున్నాం. Therefore, that which is present in the outer world, external, we aspire, we worship in ఇది grand form. జడ చైతన్యములకు సంబంధం. This is the relationship between the inert matter and మన బాధలు నివారణ గావించుకోవాలన్నా in order to cure ourselves, ఆ యొక్క మందు మన యొద్దే ఉంటుండాలి. the medicine is with us. ఈ బాధ నివారణ తగినటువంటి యొక్క ఔషధము మన యందే ఉంటుండాలి. To get relieved of this, కానీ మన medicine is యందున్నటువంటి with us. ఔషధము మనకు పనికి రాదు. But the medicine on hand is not useful to us. బయట ఔషధమే మనకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. The medicine that you get from outside is attractive. ఒక హోటలు, ఒక మెడిసిన్ షాపు సైడ్ బై సైడ్ ఉంటుండాలి. The hotel and medical shop are present side by side. కానీ మెడికల్ షాప్ లో పనిచేసేటువంటి వర్కరు సాయంకాలం అయ్యేటప్పటికి హెడ్ఏక్ వచ్చింది. The worker working in a medical shop suffered from headache in the evening కానీ time. తన షాప్ నందు ఉన్నటువంటి యొక్క ఔషధములు తనకు పనికి రాలేదు. But the medicine present in the shop is useless. పక్క హోటల్లో పోయి సార్ ఒక కప్ కాఫీ ఇవ్వండి, హాట్ కప్ కాఫీ, నా హెడ్ఏక్ గా ఉంది అంటాడు. He steps into the neighboring hotel and asks for a cup of coffee for relief of the headache. ఈ హోటల్ వాడు సర్వ్ చేసి చేసి టైర్డ్ అయిపోయినాడు, హెడ్ఏక్ వచ్చింది. The bearer there in the hotel, because of constant servicing, he also suffered from వాడు headache. మెడికల్ షాప్ కు వెళ్ళి సార్ నాకు సర్వ్ చేసి హెడ్ఏక్ వచ్చేసింది, ఒక సైడన్ పిల్లి ఇవ్వండి సార్ అంటాడు. Therefore, this bearer went to the medical shop and said, "Sir, I am so much tired, suffering from వానికి headache, give me a హెడ్ఏక్, pill." వీనికి హెడ్ఏక్. So both of them are suffering from వీడి headache. హెడ్ఏక్ వాడి షాప్ లో మందు పనిచేస్తా ఉంది, వాడి హెడ్ఏక్ వీడి కాఫీ కప్పు పనిచేస్తా ఉంది. The headache of this person is cured by the coffee over there, and the headache of that అది person ఈ by the pill విధంగా here. ఉంటున్నది ఈనాడు లోకము. This is the trend of the తన world. ఎందున్నటువంటి దివ్యత్వాన్ని తాను ఏమాత్రము లక్ష్యం చేయటం లేదు. He neglects the divinity within. బయట ఉన్నటువంటి దానిని అమితంగా ఆశిస్తున్నాడు. He wants more and more that which is outside. తన ఇంటిలో వండిన పంచభక్ష పరమాన్నముల కంటే పక్కింటి పాకిపోయిన పప్పు చాలా రుచి వారికి. The delicious items served, prepared at home, more than that, the rotten stuff of the neighboring house is more tasteful to him. కనుక మన యందే ఉంటున్నది దివ్యత్వము. So divinity within us. కనుక దేహో దేవాలయ కృప్తో జీవో దేవ సనాతన. The body is the temple, the indweller is permanent. మనం ఎక్కడా వెళ్ళనక్కర్లేదు, We don't need to go anywhere. దేనిని ఆశించనక్కర్లేదు. We don't need to aspire. శరీరధారి అయినటువంటి యొక్క దైవత్వాన్ని చక్కగా నమ్మాలి. మనం Let us understand God in human form. ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. That faith we must develop. అది లేకుండా ఉండినా ఏం చేసి ప్రయోజనం లేదు. Without that, whatever you do is useless. కనుక ఆత్మ అనేటువంటి మాణిక్యము, Therefore, the gem of the spirit, ఆత్మ అనేటువంటి చిన్మయము, this spirit of awareness, మృన్మయము అనేటువంటి దేహం నందే ఉంటుండాలి. is present in this body of earth. ఇలాంటి దానిని మనము అనేక రకములుగా ప్రయత్నం చేయనక్కర్లేదు. We don't need to make all sorts of మన efforts. బహిర్దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడే ఈ ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. When once the external outlooks are turned inward, you can understand. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అనేక సాధనలు మనం చేస్తున్నాం. We undertake many spiritual ఏ practices. విధమైనటువంటి నవవిధ సాధనలంతా ఉన్నాయో The 9 paths of devotion, దీనిని మనం అంతర్ముఖం గావించుకోవాలి. we shall have to turn them inward. కనుక మనం ఏదో బహిర్ముఖమైనటువంటివి ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎంత వేదశాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినప్పటికీ
మన హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య భావమే శూన్యమైన మనం ఈ గ్రంథములు ఏమాత్రము మనం పనికి చేయలేము. In spite of learning and scholarship going through sacred texts, but there is no divine feeling in the heart. It's all useless. అంతర్ముఖము గావించుకున్నటువంటి పండితుడైన కూడాను పాండిత్యము తెలుసు కానీ పవిత్రత మాత్రము తెలియదు. He may be a scholar. He has got all the scholarship, but he has no inward vision. వేదమును వర్ణించినటువంటి యొక్క వేద పురుషుడు కేవలం వేదముల యొక్క వాక్యములు మాత్రమే వర్ణించగలడు కానీ వేద స్వరూపుడైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకోలేడు. Therefore a scholar might repeat all the narrations of God, but has not recognized. బుకిష్ నాలెడ్జ్. That's all bookish knowledge. మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. We need practical knowledge. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది మన దృష్టిని అంతర్ముఖం గావించుకోవాలి. To have this practical knowledge, we have to turn inward. అందుకోసమే దీని యొక్క అంతరార్థము మనం ఎంతో దూరం నడిచి దేవాలయానికి వెళుతుంటాము. Therefore we walk long distance and go to a temple. కానీ దేవుడి దగ్గరికి పోయిన తర్వాత కన్నులు మూసుకొని నమస్కారం చేస్తాం. The moment you stand in front of God, you close your eyes. ఇంత దూరం పోయినటువంటి వాడు అక్కడ పోయి కన్నులు ఎందుకు మూసుకోవాలి? Why should, after walking long distance, why should you close your eyes? అనగా ఈ కన్నులు చూడవలసినటువంటి ఈ రూపం కాదు అంతర్రూపము అనేటువంటి అంతరార్థం అక్కడ నిరూపిస్తూ ఉంటున్నాడు. So what the physical eye sees in front is not important. That within is more important. కనుకనే భగవద్గీత సర్వత పాణిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. దైవం సర్వత్రా ఉంటున్నాడు. God is everywhere. రూపనామములు వేరు వేరు కావచ్చును. The names and forms may be different. కానీ దివ్యత్వం ఒక్కటే. But divinity is one. కనుక మనం ఈనాడు చదివేటువంటి చదువులంతా కానీ లేక నేర్చుకునేటువంటి వేదశాస్త్ర ఇతిహాస పురాణములు కానీ Therefore all the education we acquire and the learning of the sacred texts, అంత్యములో మనకు ఆదర్శంగా నిరూపించవు. they will not set an ideal at the ఈ end. పాండిత్యములంతా కూడా ప్రపంచములకు మాత్రమే సంబంధించినవి కానీ పరమాత్మకు సంబంధించినటువంటి కాదు. All our scholarship is related to the world and not to God. భాష ఆడంబరములకు పాటుపడినటువంటి వారిని ఆత్మస్వరూపుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. Therefore the one is after external form will not be accepted by God with it. కోరేది ఒకటి చేసేది మరొకటి. You want one thing and you act. భగవంతుని కోరుతున్నావు. You want God. నీవు చేసే పనులన్నీ ప్రకృతి కోసం చేస్తున్నావు. What all you do is for mankind. కాబట్టి ఇది భగవంతుడికి ఏ రీతిగా ప్రసన్నుడు కాగలడు. How do you expect God's grace? అందుకోసమనే So శంకరుల వారు తమ యొక్క 13 మంది శిష్యుల తోపల కాశీకి వెళ్ళినప్పుడు when Shankara went to Kasi along with his disciples, వాణిని గ్రామాన్ని వర్ణిస్తున్నాడు ఒక పండితుడు. one scholar went on repeating the grammar composed by Pani. దుక్కు కరణే దుక్కు కరణే దుక్కు కరణే అని అంటున్నాడు. He started repeating rules of grammar, Dukrum Karane. శంకరుల వారికి చాలా నవ్వు వచ్చింది. Shankara just laughed. అతని సమీపానికి వెళ్లి He went close to him. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే నహి నహి రక్షతి దుఃఖం కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. O foolish man, sing in praise of God, sing in praise of Lord. When the end is near, no rules of grammar such as Dukrum Karane would ever come to your rescue. ఇవి ఏమాత్రము నిన్ను రక్షించవు. They can never protect you. అంతర్ముఖంలో నీ దివ్యత్వాన్ని నీవు స్మరించు. You think of the divinity within. ఈ విధంగా కూడా బోధిస్తూ వచ్చాడు. He went on teaching like that. కానీ అనాది కాలం నుండి ఈ సత్యాన్ని మనం ఎంతో వింటున్నాము, ఎంతో చదువుతున్నాము, కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాము. But we have been hearing, we have been reading about it since ancient times, but we are not practicing. ఇది ఎన్ని విని ప్రయోజనమేమి? What is the use of constant listening? చాలా మంది రామాయణాన్ని పారాయణం చేస్తున్నారు.
Many people go through the text of Ramayana as a sacred act. రామాయణాన్ని నిత్యము పారాయణం చేస్తున్నారు. They go through the text Ramayana every day. కానీ రామాయణంలో చెప్పినటువంటి యొక్క పితృవాక్య పరిపాలన ఏ ఒక్కడైనా చేస్తున్నాడా? But what already said in Ramayana, following the command of the father. సోదర ప్రేమతత్వాన్ని రామాయణం బోధించితే ఆ సోదరులపై ఏమాత్రమైన ప్రేమ మనం నిరూపిస్తున్నామా? Is the message of brotherhood taught by Ramayana, is it followed by anybody? ఇంతే కాదు, ధర్మమే ప్రధానము, ధర్మములకై సర్వమును త్యాగం చేస్తాను అని బోధించినటువంటి యొక్క రామవాక్యములు ఒక్కడైనా ధర్మాచరణ చేస్తున్నాడా? Is there anyone who follows the command of the Lord Rama, who said that dharma is important? ఇంకా రామాయణం పారాయణం చేసే ప్రయోజనం ఏమిటి? What is the use of reading that text? ఎంతకాలమైనా వినటంలోనే మన కాలమును వ్యర్థం చేసుకుంటే ఆచరణలో ఎప్పుడు పెట్టేది? If we waste our time by simply listening, విన్నందుకు ప్రయోజనం ఏమిటి? ఆచరణలో ఫలితం ఉంది కానీ శ్రవణంలో ఫలితం లేదు. We simply listen and listen. There is no result, reward out of it. It lies in action. భగవద్గీతను ఎక్కడ చూసినా కానీ భగవద్గీతను గురించి ఉపన్యాసాలు జరుగుతున్నాయి. Bhagavad-gita everywhere, discourses and భగవద్గీత యజ్ఞములు జరుగుతున్నాయి. You have Bhagavad-gita yajna. భగవద్గీతను పారాయణం చేస్తున్నారు. People go through text. ఏమి ప్రయోజనము? What's the use? ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్క పదమునైనా మనం ఆచరణలో పెడుతున్నామా? Are we practicing at least one word there in the text? ఏమాత్రమో పెట్టడం లేదు. Nothing ఈ whatever. చదివిన చదువులు దేనికోసం? What for have we gone through? ఈ పారాయణం ఎవరి కోసమని? Why should we read? ఈ పారాయణం వల్ల మనకు ప్రయోజనం లేదు. By merely reading, it won't be. పారాయణం మనం ప్రాక్టికల్ లో పెట్టాలి. All the readings should be put into ఈ practice. రోడ్డు బెంగళూరుకి చేరుతుంది అనేటువంటి అక్కడ నిరూపించింది. The road will lead to Bangalore. ఆ రోడ్ లో మధ్యలో పోయి కూర్చొని బెంగళూరు 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 అంటే మనం బెంగళూరు చేరుతున్నామా? If you stand in the midst of the road and say Bangalore, ఆ రోడ్లో Bangalore, నువ్వు నడుచుకుంటూ పో, బెంగళూరు చేరుతావు. you walk the distance and reach Bangalore. అదే విధంగానే భగవద్గీత భగవంతుని నిరూపించేటువంటి ఒక మార్గం వంటిది. Bhagavad-gita shows the path to God. దాన్ని స్మరిస్తూ కూర్చుంటే నీకు ఫలితం లేదు. There's no use by simply. దాన్ని అనుసరిస్తూ నువ్వు ప్రయాణం చేయి. You should follow and travel. ఒక్కటైనా నీవు ఆచరణలో పెట్టేస్తే దాని ఫలితం నీకు ఉంటుండాలి. If you practice at least one, you will be rewarded. తన్నులు నీవు ఉపన్యాసాలు ఇచ్చేదానికంటే పారాయణం చేసేదానికంటే ఒక్క ఔన్సు నీవు ఆచరణలో పెట్టు. Instead of giving lectures to tons and tons, if there is an ounce of practice, it is enough. కానీ ప్రాక్టీస్ లో లేదు. But nothing in practice. ఎన్ని గ్రంథాలు చదివి ప్రయోజనమేమి? What is the use of learning? ఎన్ని ఉపన్యాసములు విని ప్రయోజనమేమి? What is the use of listening? ఎంత మహనీయుల దగ్గరికి పోయింది ప్రయోజనమేమిటి? What is the use in all? ఇవంతా ఇప్పుడు కేవలం వ్యర్థమే. It's all mere waste. కనుక So, ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టండి. we should practice at least one. ఏమిటి ఆచరణ? What is practice? పవిత్రమైన ప్రేమను పరమాత్మ వైపు మరల్చటమే. The sacred love should be directed towards God. ఇంతకంటే పెద్ద సాధన మనం చేయనక్కర్లేదు. No other pursuit is needed. ఒక్క సాధన అది మన దగ్గర ఉన్నటువంటి పదార్థమే. That's very near to you. ఆ ప్రేమనే భగవత్ స్వరూపుడు. That love is God. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. ఆ ప్రేమలో మనం మునగాలి. We should drown in that love. కానీ మనం ఆ ప్రేమలో ఉండటం లేదు. But we are not that. ఆ ప్రేమను మాలిన్యంగా, అనుమానంగానో లేక అటాచ్మెంట్ గానో మనం రూపొందింపజేసుకుంటున్నాం. We pollute divine love and make it attachment and ఈనాడు possession. పంచభూతములు కూడాను మాలిన్యమైపోయినాయి. All these 5 elements are polluted. తల మాలిన్యమైపోయింది. The head is polluted. ఇప్పుడు హృదయం కూడాను మాలిన్యమైపోయింది. Heart is also polluted. ఎక్కడ చూసినప్పటికీ పవిత్రమైనటువంటి మనకు కనిపించడం లేదు. There is no sanctity anywhere. ఎంత మాలిన్యపరిచినప్పటికీ మాలిన్యం కానటువంటిది ఒక్కటే, అదే ప్రేమ. You may pollute anything. One thing that cannot be polluted, that is love. ఆ ప్రేమను ఎవరు కూడా మలినపరచడానికి వీలు కాదు. None can pollute it. ఆ ప్రేమలో ఉండేటువంటి మహాశక్తి చాలా పవిత్రమైనటువంటిది. That is the mighty power of love, that is sacred. ఈ ప్రేమతో జగత్తునే మనం ఆట ఆడించుకోవచ్చు. You can make the world dance with love. ఈ ప్రేమ చేతనే కదా ప్రహ్లాదుడు అనేక విధమైనటువంటి కష్టములైనా సాధించుకుంటూ వచ్చాడు. With this love, Prahlada could bear all the suffering. కొండల నుంచి నెట్టిచ్చాడు. He was thrown from the mountain top. పాములచే కరిపించాడు. He was bitten by ఏనుగుచే snakes, తొక్కించాడు. trampled by మంటలో వేసి కాల్చివేశాడు. burnt. కానీ ఆ యొక్క ప్రహ్లాదుని యొక్క ప్రేమ నారాయణ నారాయణ నారాయణ. But the divine love in Prahlada went on repeating God's name, Narayana. నామరూపముల పైన ఆధారపడినటువంటి వాడు కేవలం హిరణ్యకశిపుడు.
There's only one Hiranyakashipa who relied on. నారాయణ పైన ఆశించినటువంటి వాడు ప్రహ్లాదుడు. Prahlada depended on Narayana. ఇందుగల నందు లేడని వాదించినటువంటి వాడు ప్రహ్లాదుడు. Prahlada argued that God is everywhere, here and there. విష్ణుమే గాని విష్ణువు లేడని చెప్పి వాదించిన వాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipa argued that there is no తండ్రికి God. కుమారునికి ఇంత భేదంగా వచ్చింది. That conflict existed between father and son. కనుకనే ప్రహ్లాదు విశ్వం విష్ణు స్వరూపం. Therefore Prahlada said, the very world is manifestation of God. అంతా మన యొక్క ప్రేమ నుండినే ఆవిర్భవిస్తుండాలి. Everything comes out of our love. ప్రేమకు మించినటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో. In this world there is nothing more than జగత్తంతా ప్రేమ నుండి ఆవిర్భవించింది. the whole world. జగత్తంతా ప్రేమ ఎందే ఉంటుండాలి. World is in love. కట్టగడపటి ప్రేమ ఎందే లయమైపోతుండాలి. Merges in love. దేహాభిమానం త్యజించి Giving a body attachment. మానసిక చంచలత్వాన్ని నిర్మూలం గావించి Killing the విషయ wavering. వాంఛనంతా కూడా దూరం గావించి Giving a back thought. ప్రేమలో మనము మునిగిపోవాలి. We should drown in love. నిండు మునిగినటువంటి వాడికి చలి ఉండదు, గాలి ఉండదు. The one who drowns himself completely, he will not feel the severity of coldness. అర్థం మునిగినటువంటి వాడికి గాలి వాన. The one who has half drowned will feel the pinch of it. ఈ వాదోపవాదములు చేసేటువంటి వారి కూడా పూర్తి మునిగినటువంటి వాడికి మాటే రాదు. These people who argue should know the one who is deeply drowned will not కనుక argue. నేను నిండుకుండా కదలదు అన్నారు. Therefore the pot full of water will not ఈనాటి మానవుడు ఇటు నిండుకుండా కాదు, ఇక్కడ వెళ్తుకుండా కాదు, The man is neither full రెండింటికి నీ మధ్యలో nor. ఉండటం చేతనే మానవత్వాన్ని నిర్మూలం గావించుకుంటున్నారు. For that reason the human quality is totally killed. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మనం ఈ ప్రకృతిలో మనం జీవించినప్పటికీ, We may live in this మన world. కర్తవ్య కర్మలు ఆచరించినప్పటికీ, We may discharge of duty. కానీ అన్ని భగవంతుని యొక్క కర్మలే మన యొక్క సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా భావించాలి. We should have the feeling that they're all offerings to divine. కనుక ఈ 10 దినములు నవరాత్రుల యొక్క మహోత్సవం అనేటువంటిది, మహత్యం అనేటువంటిది ఏమిటి? What is the significance of the sacred these days? ఇచ్ఛాశక్తిని దైవ ఇచ్ఛగా మార్చుకోవాలి. Your will ichasakti should be క్రియాశక్తిని God. దైవ కర్మలుగా మార్చుకోవాలి. The power of action for God. జ్ఞానశక్తిని దైవంగానే భావించుకోవాలి. And the very wisdom is to be accepted as God. కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ. Therefore Brahma, God is Satya. ఈ మూడింటి యొక్క ఏకత్వం మానవ జత్యంలో ఉంటుండాలి. All of them are present in man. సత్యం, సత్యం తెలియని వారి లోకంలో ఎవరు లేరు. Truth, is there anyone who doesn't know truth? కాబట్టి సత్యం తల్లి అంటే ఉంటుండాలి. So truth is in you. జ్ఞానం, నిత్యానిత్య పరిశీలన ఎవరి దగ్గర ఉంది? Wisdom, మానవుని discrimination ఎందే ఉంటుండాలి. between temporal and permanent is in you. ఆ రెండింటి యొక్క అనంతము మానవుని ఎందే ఉంటుండాలి. That infinity is in you. ప్రపంచమంతైకుడు మానవుని హృదయం నందే ప్రింట్ అయిపోయి ఉంటుండాలి. The whole world is imprinted on human heart. ఒక్కతూరి కన్నులు మూసుకుంటే నీవు ఏమేమి దర్శించావో ఈ జగత్తులో అవన్నీ నీ హృదయంలోనే ఉంటున్నాయి. The moment you close your eyes, all that you saw in the world, you can experience them again. కనుక హృదయం, ఈ హృదయమే సర్వ ప్రపంచం. The heart is the entire world. దీనికి మించినటువంటిది మరొకటి లేదు. There's nothing more than భగవత్ that. సృష్టి లోపల ఎంత విచిత్రమైనటువంటి యొక్క దీనిని సృష్టించాడు. What a mystery is there in God's creation. కనుకనే భాగవతము చిత్రంబుడు, The peculiar. త్రైలోక్య పవిత్రంబుడు, They're sacred in the world. వేదనాల విత్తమ్ముడు, They're the real మిత్రములు, ముని జన వన పౌత్రములు, విష్ణుదేవు చారిత్రములు అన్నాడు. The stories of God are so daring and beloved. to all the మానవుని saints. యొక్క జీవితం ఎంత విచిత్రమైనటువంటిది. Human life, what a mystery it is. ఒక్క ఇంచు కూడా లేదు కన్ను. The eye is not as an ఈ నేత్రము కోట్ల మైళ్ళలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా చూడగలుగుతుండాలి. With the small eye, you can see the galaxies crores of miles ఈ away. చిన్న నేత్రము ఎంత విశ్వాన్ని చూడగలుగుతుండాలి. With the small eye, you can see the universe. ఇది ఎంత విచిత్రమైనటువంటిది. What a mystery it is. ఈ చిన్న కన్ను కొంత మూసుకుంటే ఈ ఇందులో కొంచెమైనా మనకు కనబడుతుందా? When you close this small eye, do you see a లేదు. fraction? ఇది భగవంతుని యొక్క సృష్టి యొక్క రహస్యము. This is the secret of God's creation. అన్ని జగత్తంతా కూడా మానవుని యందే ఇమిడ్చాడు. The whole universe is within you. తనలో తాను చింత చేసుకుంటే తనకంటే గొప్పది మరొకటి లేదు. If you think yourself, there's no one greater than you. కనుక దైవాన్ని వెతికే నిమిత్తమే దేహం వచ్చింది కానీ, లేక తెల్లవారి రాత్రి బాగా తిని పొట్ట నింపుకోవటం కోసం రాలేదు. The body is given to realize God, not to fill the belly day and night. లేక విషయభోగములు అనుభవించడానికి రాలేదు. Not for sensual pleasure. లేక లోక సంబంధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించేకి రాలేదు. Not for worldly happiness. నీ యొక్క దీనిని పవిత్రమైనటువంటి యొక్క నీ యొక్క పాత్రను దుర్వినియోగం చేసుకుంటున్నావు. You are misusing the sacred role given to బంగారు పాత్రలో you. In a golden vessel. తైలం పోసి
pouring oil there. గంధపు చెక్కల తోపల మంట వేసినట్టుగా ఉంటుండాలి మన జీవితం. You are just heating up with sandalwood. మన దేహము బంగారు వంటిది. The body is golden. మన యొక్క భావములు చందనము వంటివి. Our feelings are like sandalwood. కానీ ఇవన్నిటినీ మనం అగ్నిపాలు చేస్తున్నాం. But we are just putting దుర్వినియోగం చేస్తున్నాము. we're spoiling them. దీంట్లో పోయవలసినటువంటిది మంచి అమృతమైనటువంటి క్షీరము. What is it we have to fill it up? Is the one of ఈ అమృతం పోయవలసినటువంటి యొక్క ఈ దేహము లోపల అమృతాన్ని నింపుతున్నాము. And this body which is to be filled with the nectar is filled with the దైవ poison. ప్రేమ అనేటువంటి యొక్క రసంతో నింపవలసినటువంటి మన హృదయాన్ని లోక సంబంధమైన విషయవాసంతో నింపుతున్నాము. Heart which is to be filled with love is filled with the world. ఇది సరికాదు. It's not proper. దేని నిమిత్తమై నీకు అందించాడు ఈ దేహాన్ని, ఆ నిమిత్తమై దీన్ని ఉపయోగించుకోవాలి. You must make use the body for the purpose it is given. కనుకనే ప్రేమ నింపుకోవాలి. So fill it with ఆ love. నింపుకోవాల్సింది ప్రేమనే కానీ లౌకికమైనటువంటి యొక్క విషయాలు కాదు. It's only with love we have to fill in and not అది words. నివృత్తి మార్గము. That is inward path. కనుక నీవు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. Therefore make every effort. సాధ్యమైనంత వరకు కూడా ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టడానికి పూనుకోండి. To the extent possible, practice one or two. ప్రేమకు మించినది మరొకటి లేదు. There's nothing more than సర్వము ప్రేమలోనే ఇమిడి ఉంటుంది. everything is in love. రెండక్షరములు చాలా చిన్నది. Love, prema, is two-lettered one. కానీ పదము చిన్నది కానీ బ్రహ్మాండం అంతా కూడా ఆ ప్రేమలోనే ఇమిడి ఉంటుంది. Though it's a small little word, the entire విత్తనము universe. చాలా చిన్నది. The matter is so small. మర్రి విత్తనం అనేటువంటిది చీమ తల లోపల వెయ్యింటి ఒక భాగం కూడా ఉండదు. The seed of the banyan tree is smaller than that of ant head. అలాంటి చిన్న విత్తనం లోపల పెద్ద బ్రహ్మాండమైన వృక్షం అంతా ఇమిడి ఉంటుండాలి. In that tiny seed lies the gigantic ఇంత tree. బ్రహ్మాండమైన వృక్షం లోపల చిన్న విత్తనం ఇమిడి ఉంటుండాలి. That gigantic tree has very little seeds there. కనుకనే అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువుగా ఉన్నాడు, మహత్తులో మహత్తుగా ఉంటున్నాడు. Therefore God is the smallest of the small and the biggest of the big. కనుక ఈ యొక్క మనిషి యందు సర్వము ఇమిడి ఉంటున్నాడు. Therefore in man everything is present. ఇలాంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం వ్యర్థం చేసుకోకూడదు. The sacred human life should not be wasted. తుచ్చమైనటువంటి విషయవాసంలో మనం ప్రవేశించకూడదు. Let's not have mean this. ఈ లౌకికమైనటువంటి విషయాలకు మనం ఏమాత్రం కూడా లొంగకూడదు. We should not submit to worldly matters. ఇంద్రియ లోనుడు కాక ఇంద్రియాన్ని జయించినటువంటి వాడుగా తయారు కావాలి. You should not submit to these senses, but you should ఈ master ఇంద్రియులు నీ యొక్క సర్వెంట్స్. senses or your servants. నీ సర్వెంట్స్ నీవు నెత్తిపైన పెట్టుకోవటం వల్ల నీకే ప్రమాదం సంభవిస్తుంది. Because of the lenience given to servants, సర్వెంట్స్ కు మనం వశం కాకూడదు. we should not submit to servants. నీవు మాస్టర్ గానే ఉంటుండాలి. You remain a master. అందువల్లనే నిరంతరం కూడా నీవు మాస్టర్ కావాలి. Therefore you should be a master always. ఇదే ప్రేమతత్వము. You have ఈ love. ప్రేమ చేతనే మానవత్వాన్ని సార్థకం చేసుకోవచ్చు. With this love redeem your life. ప్రేమ ముదిత మనసెగో రామ 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 శ్రీ రామ రామ రామ. कटे दुख मिटे देत राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिय राम नाम. परम शांति सुख निदान दिय राम नाम. निराधार को आधार एक राम नाम. मात
पिता बंधु सख सब ही राम नाम। भक्त जन जीवन धन एक राम नाम। राम 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 राम। Shri Ram